అనేక మంది ప్రజలు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి అని గతంలో జరుగుతున్నాయి కూడా అని చెప్పడంతో ఈ రోజు ఇక్కడ వాటి గురించి సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా అవకతవకలున్నాయి. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నాడో ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి వేల కోట్లు దండుకోవడం జరిగింది. అదేవిధంగా పురోహితులకి సుమారు 30 లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాఫలకం రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం, అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది. వెంటనే ఆ శిలాఫలకాన్ని తొలగించడం సాక్ష్యాలతో పట్టుకుని గతంలోనే ఒక నెల రోజుల క్రితం జరిగింది. ఈ రోజున ప్రతి దాంట్లోనే అవినీతి. ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టడం, ఆ కంప్యూటర్లో చైతన్య అని తోట తిరుమూర్తులు గారి ముఖ్య అనుచరుడు, అతను సానుభూతిపరుడు, ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఈ అవినీతి చేసి వైసీపీ నాయకులకు అందజేస్తా ఉన్నాడు. వాళ్ళ శాలరీలు చూస్తే ₹1,00,000 70,000. అలాగే ఈ భీమేశ్వర స్వామి గుడి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసామని చెప్పి చూపించి విపరీతమైన మందు బాటిల్స్, గ్లాసులు అవి కూడా మేము చూడటం జరిగింది. ఎక్కడా కూడా అలసత్వం. అదేవిధంగా ఈ భీమేశ్వర స్వామి గుడిలో ఇద్దరు వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్లీ అవుట్ సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణు గారు వాళ్ళ మనుషులను వేయటం, వాళ్ళు ఏదైతే టికెట్లు ఉంటాయో దర్శనం టికెట్లు అవి తీసుకోవటం, భక్తులు లోపలికి పంపించడం, మళ్లీ అదే స్లిప్ బయటకు తెచ్చి కొంతమంది తీసుకెళ్తాం, ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రతి టెండర్లోని వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట తిరుమూర్తులు గారు, అటు మన వేణు గారు కూడా ఈ గుండు పట్టి రాక్షసుల్లా పీడించారు, అవినీతిమయం చేశారు. మళ్లీ ప్రోటోకాల్ పేరుతో భక్తులందరినీ గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకులు తీసుకొచ్చారు. అలాగే ఈ జరిగిన అవినీతి అంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు. అలాగే మరి మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంటకం చేత పంచపక్ష పరమాన్నాలన్నీ వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు 100 సార్లు పైబడి ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు 70-80 వేల రూపాయలు వంటలు చేయించి అక్కడ ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది.